హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేనైతే మామిడి చెట్టు కాడికైతే వచ్చానండి. మామిడి చెట్టు కాడికి వచ్చి మామిడికాయలు అయితే తెంపుతున్నాను. చెట్టు కాడ మామిడికాయలు కోసుకుంటూ చట్నీ చేస్తే మామూలుగా ఉండదు కదండి. చెట్టు మీద కాయ అప్పటికప్పుడు కానీ తెంపుకొని చట్నీ చేయాలని ఎంతో ఆశ నాకు. అనుకుంటాను కానీ ఇక ఏదో ఒక పని మీద పడి అసలు వీడియో తీయాలనిపించింది. ఈ తాపలో అయితే ఖచ్చితంగా చెట్టు కాడకించి కోసి అమ్మటే రోట్లో వేసి నూరి వీడియో తీయాలని చూశాను. మొత్తానికైతే కాయనైతే తెంపానండి. అంటే అన్నీ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇది కొంచెం బెటర్గా ఉందని చెప్పి ఒక 2 కాయలైతే తీసుకున్నాను. మొత్తానికి కాయలైతే చాలా బాగున్నాయి. ఇక ఇంటికి కూడా ఒక 2 కాయలు తీసుకొని వచ్చేసానండి. చెట్టుకైతే మొత్తానికైతే కారం, ఎల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, అంతేకాకుండా అల్లం ముక్క, కొన్ని ధనియాల పొడి, మెంతి పొడి అండి, సారీ. ఇక రోడ్డు అయితే శుభ్రంగా గడిగాను. నేను అనుకున్నట్టుగానే మామిడికాయ వేసి దంపాలా అనే కోరిక అయితే తీరింది. రోట్లో వేసి దంపాను. అంటే ఎప్పుడూ నేను ముక్కలు కోసి దంపుతా, ఇది ఏమో వెరైటీగా చెట్టు మీద కోసుకొచ్చి అలా దంపి చట్నీ చేయాలని కోరిక. చాలా బాగుంది. మొత్తానికైతే కాయనైతే మెత్తగా అంటే ఒక్కలొక్కలుగా కొంచెం దంపాను. మరి మెత్తగా బాగుండదండి, టేస్ట్ పోతుంది, గంధంలాగా అవుతుంది. అందుకని ఇట్లా ఒక్కలొక్కలుగా దంపుకున్న తర్వాత కారం, ఉప్పు, మెంతిపిండి కూడా నేను ఆ కారంలోనే వేసేసానండి. ఎల్లిపాయలు, అల్లం ముక్క మొత్తం వేసాను. వేసి దంపాను, కొంచెం పసుపు వేసాను. ఇక మొత్తం ఇట్లా రోట్లో నూరుకున్న తర్వాత ఇలా ఉంది. చూస్తున్నారు కదా. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి తగిలిస్తే ఎంత బాగుంటుంది. నూనె వేసుకున్నా బాగుంటుందండి, కాకపోతే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. అసలుకి వేడి వేడి అన్నంలో ఇలా తినటం అంటే ఎంత బాగుంటుందో. అప్పటికప్పుడు రోట్లో నూరుకొని తినటం అంటే భలే ఇష్టం నాకైతే. అయితే మొత్తానికైతే నా కోరికైతే తీరింది. నూరేసాను. నూరి ఇక తాలింపు పెట్టుకోవాలి కదా మనం. ఇక ప్యాన్ మీద అయితే ఆయిల్ వేసేసి పెట్టేశానండి. ఇక తాలింపు అయితే వేసాను. ఇక పోపు అయితే వేసానండి. ఒక్క ఉల్లిపాయ అయితే ఉల్లిగడ్డ అయితే కట్ చేశాను సన్న ముక్కలుగా. కొంచెం కరివేపాకు వేసానండి. వేసి కొద్దిగా అట్లా మగ్గబెట్టాను. అయితే చాలామందిని ముక్కలు కూడా చేసుకుంటారు. దీని టేస్ట్ ముందల అది కూడా టేస్ట్ అయితే మాత్రానికి ఇట్లా రోట్లో నూరింది వేడి వేడి అన్నంలో బాగుంటుంది. నాకు మాత్రం మంచి ఇష్టం. అయితే ఒక రోజైతే మా అమ్మ అయితే ఏం చేసిందంటే సన్న సన్న ముక్కలు కోసి తాలింపేసింది, కారం ఉప్పు కలిపి. అసలు అది కూడా బాగుంది ఉత్తగా. మామిడికైతే ఎలా చేసినా బాగుంటుంది కదండి. ఎట్లా పచ్చడి పెట్టినా బాగుంటుంది, ఎట్లా చేసినా బాగుంటుందండి. నోరు ఊరుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే ఇంకా.